హాయ్ అండి. నేచురల్ ఎయిర్ గ్రోత్ ఎరేలు షాంపూ పౌడర్ సున్నిపిండి ఇవన్నీ కూడా సున్నిపిండి కోసం అండి. ఇంకా కొన్ని పప్పులు కలుస్తాయి, ఆకులు కూడా కలుస్తాయి. మనకి తులసి, పుదీనా, కొంచెం పెసర్లు, మినుములు, ఇంకా మనకి కొమ్ము శనగలు ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కొన్ని కలుస్తాయి. అంతేకాదండి, మనకి ముంతాని మట్టి నుంచి, గంధం నుంచి, సుగంధాలు ఇరజల్లే చక్కటి మూలికల నుంచి, పువ్వులు, రోజ్ పెటల్, మనకి నిమ్మగడ్డి ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాదండి, మనకి స్కిన్ సాఫ్ట్గా, మృదువుగా, వైట్గా, మనకి మంగు మచ్చలు సైతం తీసేస్తుంది ఇది సున్నిపిండి. ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు పావు కిలో, తర్వాత అందరూ కిలోకి వెళ్తున్నారు. మంచి చక్కటి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద నీట్గా రాసి ఉంటుంది. ఇది షాంపూ పొడి అండి. మనకి షాంపూ పొడి అందరూ కూడా కిలోలుగానే అడుగుతున్నారు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. మనం షాంపూ పొడి బాయిల్గా తీసి ప్యాక్లోకి వేసుకోవాలి. ఎలా వాడాలనేది చాలా వీడియోలో చూపించాను. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడం, ఒక్కసారికి జిడ్డు అంతా పోతుంది. చాలామంది కుంకుడుకాయ సపరేటు, సీగకాయ సపరేటు, ఉసిరిపప్పు సపరేట్గా, విడివిడిగా పొడిలో అయితే మాకు పంపించగలరా అని అడుగుతున్నారు. ఎవరికి ఏది కావాలంటే అది మెసేజ్ చేసినట్లయితే పంపిస్తానండి. విడివిడిగా కూడా పంపిస్తాను. ఇది సున్నిపిండి అండి. కొద్దిగా వాటర్ పోసి ఇలా జారుడిగా కలుపుకొని, మీరు ప్యాక్లాగా ఎక్కువగా కురుపులు ఉన్నట్లయితే, మంగు మచ్చలు గట్టు ఉన్నట్లయితే ఇలా ఒక 5 నిమిషాలు ప్యాక్లాగా వేసుకొని మనకు రబ్ చేసి రుద్దేయడమే. బాడీ అంతా కూడా కొద్దిగా చేతిలో వేసుకొని, కప్పులో వేయవలసిన అవసరం లేదు, చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి బాడీ అంతా కూడా రుద్దుకోవచ్చు. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. మంచి చక్కటి రిజల్ట్ అయితే ఉంది. 1 వీక్ లోపే మీకు ఫుల్ గ్యారంటీగా చెప్తున్నా, మచ్చలు, పింపుల్స్ తీసేస్తుంది. 100% న్యాచురల్ అండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. స్కిన్ అయితే మృదువుగా, చాలా వైట్గా, చాలా చక్కగా ఉంటుంది. బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో పసుపు కలుస్తుంది కానీ అది కలర్ని ఇయ్యదు. అది మనకి దుంప పసుపు, మాను పసుపు లాంటిది. అంటే మనకి ఇన్ఫెక్షన్ తీసేస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఆ పసుపు వల్ల ఎటువంటి కలర్ అనేది మీకు కనిపించదు. మంచి రిజల్ట్ అనేది ఉంది.